వాళ్ళు ఏంటంటే ఒక కమ్యూనిటీగా బతుకుతారు. ఎవడు పని చేసినా ఏదైనా అందరిది అంటారు. సో అందుకని ఒక్కరికి రోగం వచ్చినా అందరు ఎత్తుకొని పోతుంటారు ఇట్లా. సో కమ్యూనిటీ అంటే అందరము, ఒక సమాజము, అందరిది దేశ సంపద, దేశంలో ఉండే వస్తువులు వనరులు అందరి అని చెప్తారు. అందరు అని చెప్తే వీనికి నొప్పి అవుతుంది. అందరిది కాదు, అందరు నేను ఒక్కనే ఎత్తుకోపోతా దాన్ని పొక్కలో దాచిపెట్టుకుంటా అంటే అది కరెక్ట్ అంట. వాడు కమ్మి అయిపోయింది అంట. సెక్యులర్ అంటే మా అమ్మను ప్రేమిస్తా, పక్క వాళ్ళ అమ్మను గౌరవిస్తా అంటే అది నేరం అయిపోయిందట. నా మతాన్ని ప్రేమిస్తా, నాకు నచ్చిన దేవుని మొక్కుంటా, నీకు నచ్చిన దేవుని నువ్వు మొక్కరా అంటే నేను చెక్కగానంట, నేను సెక్యులర్ అంట, నేను ఇంకోటి అంట, అది భూతపదం అంట. అరే లంచ కొడుక, ఎవరికి నచ్చిన దేవుని అని మొక్కుంటే ఏం నొచ్చింది? నీకు వచ్చిన నష్టమేంది? అంటే లంచ కొడుకు ప్రతిదీ వక్రీకరిస్తాడు. వాడు చేసే పాపాలని కరెక్ట్ అంటాడు, సనాతనం గొప్పది అంటాడు. ఎవరికి సనాతనం? ఏం సనాతనం? ఇన్ని వర్ణాలు ఉండాలి,